తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించి స్లాట్ బుకింగ్ చేసుకోవడం కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, చకచక అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న సో మెనీ ఆస్పెక్ట్స్ వచ్చేసి సార్ మనకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేయండి అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, వెబ్ ఆప్షన్స్లో ఎంబీఏ కాలేజెస్ పెట్టుకోవడానికి ఎవరికి ఆప్షన్ ఉంటుంది, ఎంసీఏ పెట్టుకోవడానికి ఎవరికి ఆప్షన్ ఉంటుంది, ఎంబీఏ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎంసీఏకి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, బోత్ సబ్జెక్ట్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనే టాపిక్ గురించి, సేమ్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయడానికి కంప్లీట్గా ఏదైనా సపరేట్ స్కెడ్యూల్ ఉంటుందా అనే టాపిక్ సంబంధించి, సేమ్ టైం మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఎప్పుడు తెలుస్తాయనే టాపిక్ గురించి, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక ఏదైనా మిస్టేక్ జరిగినా, ఏదైనా సర్టిఫికేట్ పెండింగ్లో ఉన్నా కూడా దానికి రీవెరిఫికేషన్ చేయడం కానీ లేదా మన డీటెయిల్స్ అనేది క్రాస్ చెక్ చేస్తే కరెక్షన్ చేయడం కానీ ఛాన్స్ ఉంటుందనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అదేవిధంగా సో ఇప్పటివరకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వకపోయినా, స్లాట్ బుకింగ్ చేసుకోకపోయినా కూడా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టే, సో ఎవరైతే ఐసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే అది ఏ విధంగా చేయాలి అనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఇంటి దగ్గరనే త్రూ మొబైల్ ద్వారా మీకు సంబంధించి ఐసెట్ కోసం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న సెంటర్ని బట్టి వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి లేదా ఏ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీ అనేది ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. స్లాట్ బుకింగ్ కోసం అయితే ఆ వీడియో చూడండి, లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే మరొక వీడియో చూడండి. రెండు వీడియోస్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ మీరు వెరిఫికేషన్ అనేది అటెండ్ అయినట్లయితే సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకునే క్యాండిడేట్స్ ఉన్నారో మనకు సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మేము 1 ఆగస్టు 2026 రోజు ఐసెట్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. వెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఈ విధంగా రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన రిసిప్ట్ అనేది చెప్పొచ్చు. ఈ రిసిప్ట్ బేస్డ్ చేసుకొని సో మీరు ఏ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఎంబీఏకి ఎలిజిబుల్ అవుతారా, ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారా, సేమ్ టైం మీ కేటగిరీ ఏంటి, మీ యొక్క ఇన్కమ్ లెవెల్ ఏంటి, మీకు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్లా కాదా, అదేవిధంగా మీరు మైనార్టీనా కాదా అనేది కూడా దీంట్లో అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సేమ్ టైం మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా, ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా ఈ యొక్క రిసిప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళేసి కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. లేదా ప్రజెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ వీడియో చూసి వెళ్ళినట్టయితే మీకు ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్టయితే ముందుగానే తెలుసుకొని అక్కడ కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నేను ఇచ్చే సజెషన్ అయితే అది ఫస్ట్ థింగ్. ఇది వచ్చేసి మనకు సంబంధించిన రిసిప్ట్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ ఐసెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ రిసిప్ట్ ఫర్ ది సర్టిఫికేట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ ఉంటుంది, క్యాండిడేట్ సంబంధించిన నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మీ యొక్క జెండర్ అనేది ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు. మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజే అక్కడ వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళకి కన్వే చేస్తే యాజ్ పర్ మన యొక్క ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఫాదర్ నేమ్, క్యాండిడేట్ నేమ్ అయితే కరెక్షన్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో ప్రకారం కరెక్ట్ చేస్తారు. తర్వాత క్యాస్ట్ కూడా మీకు సంబంధించిన క్యాస్ట్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. మీకు సంబంధించిన క్యాస్ట్ లేనట్లయితే సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు క్రాస్ చెక్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐసెట్ అప్లై చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తప్పించుంటారు, కేటగిరీ తప్పించారు. సో అలాంటివి కరెక్షన్ చేసుకోవడానికి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ కానీ వెళ్ళే క్యాండిడేట్స్ కానీ ఈ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించి డిగ్రీ సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 3 ఇయర్స్ డిగ్రీ, 4 ఇయర్స్ డిగ్రీ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ డిగ్రీలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీంతో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు మనకి. అండ్ ఇది మనకి ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఐసెట్ ద్వారా ఎంబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఎంసీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనే దాన్ని బట్టి అయితే ఇక్కడ మీరు చూడాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్గా వచ్చేసి మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయినట్లయితే ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. డిగ్రీలో మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉన్నా, ఇంటర్మీడియట్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మీకు మ్యాథమెటిక్స్ ఉన్నా కూడా మీరు ఎంసీఏ చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ, సో ఇంటర్మీడియట్లో ఉన్న ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు, డిగ్రీలో ఉన్న ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు. అలా ఇంటర్మీడియట్లో మీకు మ్యాథ్స్ లేదు లేదా డిగ్రీలో మ్యాథ్స్ లేదు అనుకుంటే మీరు ఓన్లీ ఎంబీఏకి మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అలాంటి క్యాండిడేట్స్కి ఇక్కడ నో అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఎంబీఏ ఎంసీఏ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో, దట్ మీన్స్ ఎంసీఏ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ అని ఉండాలి లేదా డిగ్రీలో అయినా మ్యాథమెటిక్స్ ఉండాలి. రెండిట్లో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఎంసీఏ చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ప్రజెంట్ ఎంసీఏ కోసమే ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్స్ అయితే లైక్ బీఏ స్టూడెంట్స్ కానీ, బీకామ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్లో కానీ మీకు సంబంధించిన డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ లేదనుకోండి, అలాంటి క్యాండిడేట్స్ ఎంసీఏ చేయడానికి అయితే ఎలిజిబుల్ అవ్వరు. మనం వెబ్ ఆప్షన్స్ ఓన్లీ ఎంబీఏకే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎంబీఏ మీద ఫోకస్ చేయాలి, ఎంబీఏలోనే బెటర్ కాలేజ్ చూస్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాల్సి ఉంటుంది. బట్ ఎవరైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో మీరు ఎంబీఏ ఎంసీఏ రెండు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది దీనివల్ల మనకు తెలిసే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ తర్వాత మనకు వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎస్ఎన్ ఉండాలి. ఎస్ఎన్ ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ చేయాలైతే మీకు స్కాలర్షిప్ అనేది ఫర్దర్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్కాలర్షిప్ రావడానికి జనరల్గా ఏజ్ లిమిట్
ఎంత ఉంటుంది సార్ అంటే 32 అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది. 32 కంటే ఎక్కువగా మీకు క్రాస్ అయినట్టయితే స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. 32 కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ అయితే మీకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. స్కాలర్షిప్కి ఇక్కడ ఎస్ రావాలంటే మనం ఏం చేయాలి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే, స్కాలర్షిప్కి మీకు ఇక్కడ ఎస్ రావాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2026 సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. 2026 ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ నో అని పెట్టారనుకోండి, మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీసబ్మిట్ చేసి రీవెరిఫికేషన్ చేయించుకుంటే వాళ్ళు ఎస్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి ఒకవేళ నో అనే ఆప్షన్ వచ్చిందనుకోండి, రీవెరిఫికేషన్ చేయించుకోండి. వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ కూడా మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది లేకపోతే తీసుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. సో నేను ఆల్రెడీ ఐసెట్కి సంబంధించిన రిజల్ట్ రాకముందుకే డీటెయిల్ వీడియో చేశాము. 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుందని. కొంతమంది స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండటరీ, లైక్ గవర్నమెంట్ కిడ్స్ కానీ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ మ్యాండటరీ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్కి ఇవ్వరు. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్లో కూడా కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉందో వాళ్ళకి నాట్ మ్యాండటరీ. తర్వాత ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అనుకోండి, ఫిజికల్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ అలాంటి కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీకు సంబంధించి ఇక్కడ ఎన్సీసీ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్కి సంబంధించిన ప్రియారిటీ ఇస్తారు, క్యాప్స్కి సంబంధించిన ప్రియారిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్లో కనుక మీకు ఒకవేళ ఎన్సీసీ ఉండి, క్యాప్ ఉండి లేదా స్పోర్ట్స్ ఉండి, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఇక్కడ వాటికి సంబంధించి అప్లికేబిలిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వలేదు అనుకోండి, మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళేసి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇప్పటి వరకు మీరు స్లాట్ బుకింగ్ చేసుకోలేదు, వెరిఫికేషన్కి వెళ్ళలేదు అనుకుంటే ఈ రిలేటెడ్ సర్టిఫికేట్స్ మీతో పాటు ఉంటే మీరు తీసుకెళ్లారనుకోండి, ఇక్కడ మీకు ఎస్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మీరు ఒకవేళ ఓసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే 2026కి సంబంధించిన ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే ఇక్కడ నో అని కాకుండా ఎస్ అని అయితే రావడం జరుగుతుంది. ఎస్ అని వచ్చినట్టయితే మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అవుతారు. నో అని ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ నో అనే ఉంటుంది. ఓసీ స్టూడెంట్స్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర ఇక్కడ ఎస్ అని అయితే రావడం జరుగుతుంది. తర్వాత మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించి కూడా చూడొచ్చు. మైనార్టీ స్టూడెంట్స్ అయితే ఎస్ అని ఉంటుంది, నాన్ మైనార్టీ స్టూడెంట్స్ అయితే నో అయితే నాట్ అప్లికేబుల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీ దగ్గర మైనార్టీ సర్టిఫికేట్ ఉంటేనేమో ఎస్ అని అయితే రావడం జరుగుతుంది, మైనార్టీ అని రావడం జరుగుతుంది. నా సర్టిఫికేట్ లేదనుకోండి నాట్ అప్లికేబుల్ అని రావడం జరుగుతుంది. మరి మైనార్టీ స్టూడెంట్స్కి ఏ సర్టిఫికేట్ కావాలంటే ఎస్ఎస్సీ జిరాక్స్ కానీ లేదా మీకు సంబంధించి మైనార్టీ సర్టిఫికేట్ కానీ ఉన్నట్టయితే అయిపోతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి సార్ అని సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేశారు. ఇక్కడ వెరిఫికేషన్లో వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకోవడం జరిగిందో వాటిని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. క్రాస్ మార్క్ పెట్టినవన్నీ తీసుకెళ్లిన డాక్యుమెంట్స్ అనమాట. ఎన్ పెట్టినట్టయితే నాట్ అప్లికేబుల్, ఆ డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు అని అర్థం అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ సంబంధించిన ర్యాంక్ కార్డు, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది, క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సీ మెమో కావాల్సి ఉంటుంది, క్యాండిడేట్ యొక్క ఇంటర్మీడియట్ మెమో కావాలి, క్యాండిడేట్ సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్స్ అని ఉండాలి, క్యాండిడేట్ సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాన్సర్ సర్టిఫికేట్ సంబంధించిన టీసీ ఉండాలి. టీసీ అనేది నాట్ మ్యాండటరీ, టీసీ లేకపోయినా కూడా నో ప్రాబ్లం, బట్ టీసీ ఉంటే తీసుకెళ్ళండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు అప్లికేబుల్ అయితే తీసుకెళ్ళాలి, అప్లికేబుల్ కాకపోతే నాట్ మ్యాండటరీ. తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా మీకు అప్లికేబుల్ అయితే తీసుకెళ్ళాలి, అప్లికేబుల్ కాకపోతే నాట్ మ్యాండటరీ. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా అప్లికేబుల్ అయితే తీసుకెళ్ళాలి, లేకపోతే నాన్ మ్యాండటరీ. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఒకవేళ అప్లికేబుల్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ క్యాస్ట్ కూడా అప్లికేబుల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకెళ్ళాలి, నాట్ అప్లికేబుల్ క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవి మీరు వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళడం జరిగిందో వాటికి వెరిఫికేషన్ చేసి క్రాస్ మార్క్ అయితే పెడతారు. క్రాస్ మార్క్ అంటే జిరాక్స్ సబ్మిట్ చేశారు వారి దగ్గర అన్నట్టుగా వెరిఫికేషన్ చేసిన తర్వాత టిక్ పెడతారు. వెరిఫికేషన్కి ఒరిజినల్ తీసుకెళ్తాం మనము, బట్ వాళ్ళకి ఒక సెట్ జిరాక్స్ ఇస్తాం కాబట్టి వాటికి జిరాక్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ కానీ నో కానీ పెట్టారనుకోండి, దాని అర్థం ఏంటంటే సో ఇక్కడ ఏమి ఇవ్వలేదని నాట్ అప్లికేబుల్ అని మీనింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒకటి పెండింగ్ పెట్టారనుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ పెండింగ్ పెట్టారు, అక్కడ పీ అని అయితే రాస్తారు. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రీవెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అన్నట్టుగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీరు తీసుకొని వెళ్తే రీవెరిఫికేషన్ చేస్తారు, ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి అయితే. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు అనేది. ఎంబీఏ అండ్ ఎంసీఏకి అయితే ఎలిజిబుల్ అవుతారు. మేము వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్లో వచ్చేసి ఎంఈసీ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ గ్రూప్ అనమాట. కాబట్టి మాకు మ్యాథ్స్ ఉంది కాబట్టి ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతాం, ఎంబీఏకి ఎలిజిబుల్ అవుతాం. అండ్ అదేవిధంగా మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉంది లేదా ఇంటర్లో మ్యాథమెటిక్స్ ఉందంటే 2 కోర్సెస్కి అయితే మీరు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు కంప్లీట్గా అయితే రిసిప్ట్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 3rd ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే ఏం లేదు, మీరు ఎంబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఎంసీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనే దాన్ని బట్టి మనం కాలేజెస్ ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మేము డీటెయిల్ వీడియో చేస్తాం. మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది 3rd రోజు ఈవినింగ్ మేము వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సేమ్ టైం మీరు ఆ వీడియో చూస్తూ కంప్లీట్ గైడ్లైన్స్ ద్వారా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకు 3rd ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం, ప్రియారిటీ ఇవ్వడం అనేది బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి, మీ యొక్క పర్పస్ ఆఫ్ ఎంబీఏ ఎంసీఏని బట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా వెళ్ళాలనుకుంటున్నారా, ఇర్రెగ్యులర్ అటెండెన్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కావాలనుకుంటున్నారా, టాప్ మోస్ట్ కాలేజీలో కావాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీ యొక్క ఓన్ పర్సెప్షన్ బట్టి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ సంబంధించి ఎవరో ఒకరు కాలేజెస్ లిస్ట్ అనేది మీకు సజెస్ట్ చేస్తే దాని ద్వారా పెట్టుకుంటామని అయితే ఫోకస్ చేయకండి. ఈవెన్ మేము సజెస్ట్ చేసిన కాలేజ్ ఏదైనా కూడా మీరు క్రాస్ చెక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవే బెస్ట్ కాలేజెస్ అని ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆ కాలేజెస్ నుంచి డేటా ఎవరు కలెక్ట్ చేస్తామంటే మేము లాస్ట్ ఇయర్ సీనియర్స్ నుంచి కానీ లేదా
త్రూ గూగుల్ డేటా కానీ సో మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది రేటింగ్ని బట్టి. అలా కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది జెన్యూన్గా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే క్యాండిడేట్స్ మీ ఉద్దేశం ఏంటి, మీ పర్పస్ ఏంటి, మీరు ఎంబీఏ ఎంసీఏ ఎందుకు చేయాలనుకుంటున్నారనేది కొంత బ్యాక్గ్రౌండ్ మీరు తెలుసుకొని మీరు కూడా ఓన్గా తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎవరు గైడ్ చేసిన సరే గుడ్డిగా వెబ్ ఆప్షన్స్లో అయితే ఎంబీఏ కానీ ఎంసీఏ కాలేజెస్ కానీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయకండి. అలా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికైతే మనకు 3rd ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు అయితే అవకాశం ఉంది ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం. వెబ్ ఆప్షన్స్లో మీరు మిస్టేక్ చేసినట్టయితే అంటే కాలేజెస్ కొత్తగా యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలని, నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయాలనుకుంటే అది 8th ఆగస్ట్ రోజు అయితే మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి తర్వాత మనకు 11th రోజు వచ్చేసి ఏంటంటే సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఇస్తారు. మీకు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది మనకు 11th రోజు అయితే తెలుస్తుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ తెలిసిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళేసి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. 11th రోజు నుంచి 14th రోజు వరకు యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనం కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు ఫీజు రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అనే క్యాండిడేట్స్ అయినట్టే కొంత అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. లైక్ 2000, 3000 లైక్ చిన్న అమౌంట్ అనేది ఉంటుంది. అప్ టు ఒక 10,000 లోపు అయితే ఉంటుంది. ఇఫ్ కాలేజ్ కోర్స్ ఫీని బట్టి కొన్ని టాప్ మోస్ట్ కాలేజెస్కు కోర్స్ ఫీ అనేది 40,000, 50,000 ఉంటుంది. రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వారికి కూడా జస్ట్ 27,000 వరకే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంసీఏకి ఎలిజిబుల్ అయినా ఎంబీఏకి ఎలిజిబుల్ అయినా అప్ టు 27,000 మాత్రమే ఇస్తారు స్కాలర్షిప్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉంది, మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా టాప్ మోస్ట్ ర్యాంకర్ అయినా కూడా మీకు ఒక ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది, ఆ కాలేజ్ ఫీ అనేది 40,000 అనుకుందాం, మీకు 27,000 మాత్రమే రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 13,000 అనేది మీరే పే చేయాలి. ఆ అమౌంట్ కూడా ఎప్పుడు పే చేయాలంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు పే చేయాలి. 11th నుంచి 14th దగ్గర ఆ అమౌంట్ అనేది పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలాట్ అయిన కాలేజ్ అనేది 40,000 ఉంది అనుకుందాం ఫీ అనేది, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే సీట్ అలాట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ 40,000 అనేది సింగిల్ సెటిల్మెంట్లో పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పే చేసి మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రతి వీడియోలో నేను మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఇఫ్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అయితే ఇన్కమ్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇన్కమ్ సర్టిఫికేట్ దేనికోసం కావాల్సి ఉంటుంది, ఫీజు రీంబర్స్మెంట్ స్టేటస్ కోసం కావాలి. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేసినట్టయితే యాజ్ పర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రకారం ప్రతి క్యాండిడేట్ వచ్చేసి 27,000 వరకు రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతాడు, మీరు ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా. సో ఇక్కడ 27,000కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మనం పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ మైనార్టీ స్టూడెంట్స్ కానీ ఫుల్ రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి స్కాలర్షిప్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బట్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టే ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయినట్టయితే కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. ఒకవేళ వెరిఫికేషన్కి ఆల్రెడీ వెళ్ళినాం సార్ మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఇప్పుడు అప్లై చేస్తే వస్తుంది అండ్ తర్వాత అయినా రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చు అంటే తర్వాత కూడా రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడానికి 8th ఆగస్ట్ వరకు అయితే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఆల్రెడీ వెరిఫికేషన్కి వెళ్ళిన క్యాండిడేట్స్ అయినా ఇప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న తీసుకొని వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి రీవెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. 3rd ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటే 8th ఆగస్ట్ రోజు కరెక్షన్ చేసుకుంటాము. సీట్ అలాట్మెంట్ అనేది 11th ఆగస్ట్ రోజు రిజల్ట్ వస్తుంది. తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో మనం రిపోర్ట్ చేయడానికి 11th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇఫ్ డేట్స్ చేంజ్ అయినట్లయితే మేము సపరేట్ వీడియో చేస్తాం, అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.